శాంతి. ఉన్నత పదవిని పొందేందుకు తండ్రి మీకేదైతే చదివిస్తారో దాన్ని అచ్చంగా అదే విధంగా ధారణ చేయండి. సదా శ్రీమతంపై నడుస్తూ ఉండండి. ప్రతి ఆత్మ ఏ పాత్రనైతే అభినయిస్తున్నారో అది డ్రామాలో యాక్యురేట్గా నిశ్చయించబడి ఉంది. ఇది అనాది అవినాశి డ్రామా. ఈ విషయం గురించి ఆలోచించినట్లయితే ఎప్పుడూ దుఃఖం కలగదు. ఎవరైతే డ్రామా ఆది మధ్యాంతాలను రియలైజ్ అవ్వరో వారికే దుఃఖం కలుగుతుంది. పిల్లలైన మీరు ఈ డ్రామాను ఉన్నది ఉన్నట్లుగా సాక్షిగా అయి చూడాలి. ఇందులో ఏడవలసిన అవసరం, అలగాల్సిన విషయం ఏదీ లేదు. ఏ విధంగా బిందువైన తండ్రి ఉన్నారో అదేవిధంగా బిందువైన ఆత్మ ఉంది. ఇంత చిన్నని ఆత్మయే పవిత్రంగా మరియు అపవిత్రంగా అవుతుంది. ఇవి చాలా ఆలోచించవలసిన విషయాలు. ఇతరులకు అర్థం చేయించగలిగేందుకు విచారసాగర మథనం చేయవలసి ఉంటుంది. ఒకవేళ జరగరానిది ఏదైనా జరిగినా కానీ చింతించాల్సిన అవసరం లేదు. ఎందుకంటే ఇది నిశ్చితమై ఉన్న సృష్టి నాటకము. ఏది ఎలా జరగాలని ఉందో అలాగే జరుగుతుంది. సాక్షిగా అయి చూడవలసి ఉంటుంది. ఈ సమయంలో మనం ఈ జ్ఞానము ద్వారా ఏ పదవినైతే పొందుతామో చక్రాన్ని చుట్టి వచ్చి మళ్ళీ అదే విధముగా అవుతాము. ఇవి చాలా ఆశ్చర్యకరమైన విచారసాగర మథనం చేయవలసిన విషయాలు. మీరు ఏ విషయంలోనూ దుఃఖపడవలసిన అవసరం లేదు. ఎల్లప్పుడూ హర్షితంగా ఉండాలి. ఆ డ్రామా ఫిల్మ్ నడుస్తూ అరిగిపోతుంది, పాతపడిపోతుంది. అప్పుడు దాన్ని మారుస్తారు, పాతదాన్ని తీసివేస్తారు. కానీ ఇది అనంతమైన అవినాశి డ్రామా. ఇటువంటి విషయాలపై ఆలోచించి పక్కా చేసుకోవాలి. అందులుగా చేతులు లేని వారిగా, కాళ్ళు లేని వారిగా ఉన్నా కానీ ఏదో ఒక విధంగానైతే అర్థం చేసుకోగలరు. అందులకు చెవులైతే ఉంటాయి కదా. మీ మెట్ల చిత్రము చాలా బాగుంది. ఈ జ్ఞానాన్ని ఎవరికైనా అర్థం చేయించి స్వర్గంలోకి వెళ్ళేందుకు యోగ్యులుగా తయారు చేయగలరు. బాబా కూడా గడియ పాయింట్లను రిపీట్ చేయవలసి ఉంటుంది. ఎందుకంటే కొత్త వారు వస్తారు. ప్రారంభంలో స్థాపన ఎలా జరిగింది అని మిమ్మల్ని అడిగితే మీరు కూడా రిపీట్ చేయవలసి ఉంటుంది. జ్ఞానధారణ అయితే అందరికీ ఒకే విధంగా జరగదు. ఇందులో జ్ఞానం కావాలి, స్మృతి కావాలి, చాలా మంచి ధారణ కావాలి. సత్వప్రధానులుగా అయ్యేందుకు తండ్రిని తప్పకుండా స్మృతి చేయాలి. కల్పపూర్వం ఎవరు ఎంత పురుషార్థం చేశారో అంతే చేస్తారు. చివరిలో మీరు పూర్తిగా ఆత్మిక సోదరులుగా ఉండాలి. వివస్త్రులుగా వచ్చారు, వివస్త్రులుగా వెళ్ళాలి. చివరిలో ఇంకెవరో గుర్తుకు రావడం అనేది జరగకూడదు. ఇప్పుడైతే ఎవరు తిరిగి వెళ్ళలేరు. ఎప్పటి వరకైతే వినాశనం జరగదో అప్పటి వరకు స్వర్గంలోకి ఎలా వెళ్ళగలుగుతారు? తప్పకుండా సూక్ష్మవతనంలో అయినా వెళ్తారు, లేక ఇక్కడే జన్మ తీసుకుంటారు. ఇకపోతే లోపాలు ఏవైతే మిగిలి ఉన్నాయో వాటి గురించి పురుషార్థం చేస్తారు. అది కూడా ఎప్పుడైతే పెద్ద అవుతారో అప్పుడే అర్థం చేసుకోగలుగుతారు. ఇది కూడా అంత డ్రామాలో నిశ్చితమై ఉంది. మాయారాజ్యంలో ఎన్నో పొరపాట్లు జరుగుతూ ఉంటాయి. ఆ కారణంగా సహించవలసి ఉంటుంది. ఎవరైతే పూర్తిగా చదవరో, కర్మాతీత అవస్థను పొందరో వారు సహించవలసి ఉంటుంది. అప్పుడు పదవి కూడా తక్కువైపోతుంది. సంపాదనలో సంతోషం కలుగుతుంది. ఎవరి వద్దనైతే లక్షలు ఉంటాయో వారికి ఎక్కువ సంతోషం ఉంటుంది. కొందరు లక్షాధికారులు ఉంటారు, కొందరు సామాన్యమైన వారు ఉంటారు. అనగా ఏదో కొద్ది ధనము ఉన్నవారు కూడా ఉంటారు. విచారసాగర మథనం చేసి స్వయాన్ని జ్ఞానరత్నాలతో నిండుగా చేసుకోవాలి. డ్రామా రహస్యాన్ని మంచి రీతిలో అర్థం చేసుకొని ఇతరులకు అర్థం చేయించాలి. ఎవరైతే శాంతిని అడుగుతారో వారికి అర్థం చేయించడం ఈ పని. మీరు యాక్యురేట్గా చెప్తున్నారు అని ఎంతోమంది భావిస్తారు కూడా. ఆ సమయం కూడా వస్తుంది. తమ అవస్థను బహుకాలం నుండి ఏకరసంగా తయారు చేసుకోవాలి. తద్వారా చివరిలో ఒక తండ్రి తప్ప ఇంకెవరూ గుర్తు రాకూడదు. మేము సోదరులము, ఇప్పుడు తిరిగి వెళ్తాము అని అభ్యాసం చేయాలి. నిర్లక్ష్యం యొక్క అలక వీడ్కోలును ఇచ్చి సదా ఉల్లాస ఉత్సాహాలతో ఉండే వివేకవంతమైన ఆత్మభవ వారసు క్వాలిటీ వారిని తయారు చేయండి. అప్పుడు ప్రత్యక్షత నగారం మోగుతుంది. ఓం శాంతి. 21 పాయింట్లను 21 జన్మల కోసం ధారణ చేసి, లైక్ చేసి, షేర్ చేసి తప్పకుండా సబ్స్క్రైబ్ చేయండి.